పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే మరణించారో వారందరి కోసం అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన నిరసనలు అయితే వినపడుతున్నాయి. క్యాండీ ర్యాలీ ద్వారా అయితే కనుక ఇక్కడ ఆచార్య రామాంజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైకోర్టు అడ్వకేట్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకి హైకోర్టు అడ్వకేట్ డిఎస్ఎంఈ ప్రసాద్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పహల్గామ్ లో జరిగిన దాడిని ఎలా చూడొచ్చు? ఈ నిరసన క్యాండిల్ ర్యాలీలు ఎక్కడ పడితే అక్కడ తెలుగు ప్రజలు కూడా చేస్తూ ఉన్నారు ఈ దాడిని నిరసిస్తూ. ఎలా? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇట్స్ ఏ బ్లాక్ డే. మానవత్వం పైన దాడి. ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందారు. పార్టీలు, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఉగ్రవాదం అనేది చాలా భయానకమైనటువంటి విషయం. ఇంత దుర్మార్గంగా వాళ్ళని మరీ వాళ్ళ పేర్లు అడిగి చంపడం అనేది మన యావత్ భారత జాతి చాలా చాలా బాధపడినటువంటి రోజు. అయితే ఒక చిన్న విషయం ఏమంటే, గతంలో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే కేంద్ర రైల్వే శాఖ మంత్రులు రాజీనామా చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా చాలామంది వారి వ్యక్తిగతంగా తప్పు లేకపోయినప్పటికీ కూడా వారి శాఖలకు కానీ వారి ఆధ్వర్యంలో ఉండేటువంటి సిబ్బంది కానీ తప్పు చేస్తే రాజీనామా చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే ఇప్పుడు అక్కడ కాశ్మీర్ విషయం అనేది మనందరికీ తెలుసు. ఆ విషయం అంతా జ్వలించిపోతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ టూరిస్టులను అనుమతించి వారికి ఏ విధమైన రక్షణ కల్పించిందో చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఆ విధంగా టూరిస్టుల్ని ఎందుకు అనుమతించారు? అసలు అనుమతించకుండా ఉండాల్సింది కదా. వాళ్ళ ప్రాణాలకి మీ భరోసా లేనప్పుడు మీరు అనుమతించకుండా ఉండాల్సింది. అంతేకాకుండా అసలు దీనిపైన ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? సంబంధిత అధికారుల్ని కానీ మంత్రుల్ని కానీ ఎవరినైనా రాజీనామా చేయమని చెప్పి అడిగారా? ఇటువంటిది ఏమీ లేకుండా ఏదో మమ అనిపించేసేటటువంటి విషయాలు మంచిది కాదు. నేను మనందరి తరఫున ఒక్కటే విషయం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఏమంటే, మీరు ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఎంక్వైరీ చేయించండి. ఇప్పటి వరకు చాలామంది మాట్లాడడం చూశాను, కానీ ఒక ఎంక్వైరీ సరైనది ఇంపార్షియల్గా చేయాలని చెప్పి ఇంతవరకు ఎవరు డిమాండ్ చేయలేదు. చాలా శోచనీయం. సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ వెంటనే ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం నియమించాలి, సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. మనతో హైకోర్టు అడ్వకేట్ మొహమ్మద్ సలీం పాషా గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అంటే టూరిస్టులందరినీ కూడా ఇలా చంపేయడం కానీ, అయితే అక్కడ హిందూ ముస్లిం అనే భేదంతో కూడా మాట్లాడినట్టుగా కూడా కొంతమంది టూరిస్టులు ఎవరైతే బతికి బయటకు వచ్చారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, మీరు ఒక ముస్లిం కూడా ఉన్నారు. అయితే ఎలా చెప్తారు? మన టెర్రరిస్ట్ అనేవాడికి మతం ఉండదు, జాతి ఉండదు, ఒక దేశం ఉండదు. వాడు ఒక పిచ్చివాడు అనమాట. ఆ పిచ్చి వాళ్ళకి ఎలా మనం హ్యాండిల్ చేయాలో ఆ రకంగా హ్యాండిల్ చేయాలి. దానికి ఎలాంటి లేబుల్స్ పెట్టకూడదు మనం. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలు వెళ్ళి ఆ పాకిస్తాన్లో ఉన్న దాక్కున్న ఈ టెర్రరిస్టుల మూకల్ని 48 గంటల్లో కనుక చంపకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను. అర్థమవుతుందా? అది భారతదేశం పవర్ అది. కాబట్టి టెర్రరిస్ట్ అనేవాడు ఎవడైనా సరే మా భారతదేశంలో రావడానికి వణకాల. అలా చేయాలంటే ఒక రెజిమెంటు, పబ్లిక్ రెజిమెంట్ ఒకటి తయారు చేసేసి అదే పాకిస్తాన్లోనో కాశ్మీర్లో దాక్కున్న వాళ్ళని మా భారతదేశ ఆడపడుచుల చేత కొట్టిస్తామన్నది. ఇది ఛాలెంజ్.
చిన్నప్పటి నుంచి కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ పెరిగిన వాళ్ళందరమే, కానీ ఈ మత విద్వేషాలను చూస్తుంటే ఎలా చూడొచ్చండి? అంటే వచ్చి ముస్లింల పైన కాదు హిందువుల పైన దాడి అంటూ కూడా ముస్లిం అలా ఏం కాదండి. దాంట్లో చచ్చిపోయిన వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, వీ బార్న్ హియర్, వీ డై హియర్, వీ సర్వైవ్ హియర్. కాబట్టి మనం ఇండియన్స్. ఈ దానికి మతానికి కులానికి ఇది మన ఈ దేశానికి మనకు అంటకొట్టకూడదు. ఇది చాలా అవసరం. ఇది శంకర పద్మశ్రీ కూడా ప్రస్తుతం ఉన్నారు ఇందులో. ఈ ర్యాలీలో అయితే క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మేడం చెప్పండి, క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నారు, పహల్గామ్లో జరిగిన దాడిని ఎలా చూస్తారు? చాలా దారుణం. మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి కలిగించినటువంటి సంఘటన. దానికి తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి సందర్భంలో మీరు చూస్తూ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నాం. అందరం కలిసి ఇక్కడ ఆ ఉగ్ర దాడికి నిరసనగా కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ తీవ్రవాదుల్ని వెంటనే శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు అమాయకులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపిన దానికి ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం, నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కానీ మేము కోరుకునేది ఏంటంటే, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ఆయన అధ్యక్షతన ఒక సమావేశం ప్రతిపక్షాలతో ఏర్పాటు చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు, మీరు అధికారంలోకి రాకముందు 2014 ముందు తీవ్రవాదాన్ని అరికడతాము, జవాన్లు ఎంతోమంది చనిపోయారు, ఏక్ సర్కే బద్లే 10 సిర్ కాట్కే లాయంగే అని చెప్పి మీరు సవాలు విసిరారు. కానీ ఆ మాటలు ఎక్కడ పనిచేస్తున్నట్టు కనపట్టలేదు మోడీ గారు. మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం, చెప్పనించుగా ఛాతీ అభి కోల్కే దికాओ సమయ ఆగయా, కోల్కే దికానే కా సమయ ఆగయా. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు మనకు వచ్చినప్పుడు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ప్రశ్నించినప్పుడు మీరు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తారా అంటే అటువంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటా ఉన్నాను. కానీ మనం ఎంతసేపు కూడా శాంతిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం పాకిస్తాన్తో నెగోషియేషన్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మన సెక్యూరిటీలో ప్రమాదంలో పడినప్పుడు ఉపేక్షించేది లేదు అని చెప్పి ఆమె గళం విప్పినప్పుడు పాకిస్తాన్ వణికిపోయింది. అదేవిధంగా మీరు చెప్పనించుగా ఛాతీ అని చెప్తున్నారు, కానీ ఆ ఛాతీని తెరిచి చూపించి మీ మాటలు పనిచేయట్లా. మీ మాటలి గారడి ఇంకా పనిచేయట్లేదు మోడీ గారు. తీవ్రవాదాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత పార్టీలకు అతీతంగా మనందరిపైన ఉంది. కాబట్టి మేము గాయపడిన వారికి కానీ అదేవిధంగా మృతి చెందిన వారందరికీ కూడా నివాళులు అర్పించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, సెక్యూరిటీలో ఉన్నటువంటి ల్యాబ్స్లన్నిటినీ కూడా సరిచేసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే దాడి జరిగిందో దాడికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అయితే కనుక దాని గురించి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ముందు ముందు కూడా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కనుక సెక్యూరిటీ ల్యాబ్స్లో కనుక వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి శంకర పద్మశ్రీ కానీ ఇటు అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.